తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పురోహితులు, జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు. మనకున్నటువంటి ధర్మ సందేహాలను గురువు గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. మన పైన చెడు ప్రయోగం కానీ లేకపోతే ఏదైనా చేతబడి లాంటివి కానీ ఇవి జరిగాయి అని మనం తెలుసుకోవచ్చా అండి? ఏమైనా సంకేతాలు మనకి కనబడతాయా? ఒకవేళ ఉంటే గనక వాటి నుంచి ఎలా బయటపడాలి? ఈ చేతబడుల గురించి కానీ ఈ ప్రయోగాల గురించి కానీ అథర్వ వేదంలో ఉంటాయి, చెప్పబడి ఉంటాయి వేదంలో. మనకి మన జీవితంలో ఈ ప్రపంచంలో ఏది వచ్చినా ఏది జరిగినా కానీ 4 వేదాలు, మన 4 వేదాల నుంచే ఉంటాయి తప్ప బయటది వేరేది ఏది ఉండదు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. చెడు అంటే రాక్షసుల ఆలోచనలు అవన్నీ కూడా. అయితే ముఖ్యంగా వీటి ప్రభావం తెలుసుకోవచ్చా అంటే తెలుసుకోవచ్చు. ఎలా అంటే మన ఇంట్లో దుర్వాసన రావటం, కారణం లేకుండా చెడు వాసన వస్తూ ఉండటం, అలాగనే ఇంటికి గట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతూ ఉండటం, అలాగనే తులసి మొక్క కారణం లేకుండా ఎండిపోతూ ఉండటం, అలాగనే ఇంటి చుట్టూ ఉన్న పూల మొక్కలు కానీ పచ్చటి మొక్కలు కానీ ఎండిపోతూ ఉండటం, అలాగనే ఉన్నట్టు ఉండి అనారోగ్య సమస్యలు రావటం, కారణం లేకుండా అనారోగ్యం వచ్చి అలాగనే ఆ అనారోగ్యానికి వైద్యం లేకపోవటం. అంటే కొన్ని అనారోగ్యాలకి అంతుచిక్కని అటువంటివి రావటం, ఇవన్నీ కూడా వాటికి సంకేతంగా అనుకోవచ్చు. అలాగనే ఈ గొడవలు పడటం, భార్యాభర్తలు ఇరువురు గొడవ పడటం, ఎప్పుడు కుటుంబంలో కలహాలు, పిల్లలకి ఆరోగ్యం సక్రమంగా లేకపోవటం, ఇవన్నీ వాటిగా భావించుకోవచ్చు. కానీ 99% అలా ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే అలా చేసేవాళ్ళు లేరు, చేయించేవాళ్ళు లేరు. ఒకవేళ చేయించేవాళ్ళు ఉన్నా కానీ చేసేవాళ్ళు లేరు. అది ఎంత త్వరగా అయితే పనిచేస్తుందో దాంత త్వరగా వెనక్కి తిరిగి కొడుతుంది ఏది సరిగా చేయకపోతే. కాబట్టి ఇప్పుడు అవి ఉన్నాయి అని నమ్మకపోవడం మంచిదన్నమాట. ఇప్పుడు ఒక ఆలోచన మీద ఉన్నప్పుడు నాకు ఇలా ఆరోగ్యం బాగుండట్లేదు అనుకున్నప్పుడు నాకు ఎవడైనా ఏదన్నా మంత్రంతో చేశాడేమో, మా ఇంట్లో గొడవలు పడుతూ ఉన్నప్పుడు నాకేమన్నా నా మీద ఏదైనా ప్రయోగం చేశారేమో, లేదు ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ, లేదా ఇంకోటి ఉద్యోగం పోవటమో, లేదా ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చి రావటమో, ఇలా వచ్చినప్పుడు నా మీద ఏదైనా ప్రయోగం చేశారనే భయంతో సగం అయిపోతుంది అనమాట. అయినా మనకి అంత చేసి అంత పర్ఫెక్ట్గా చేసి ఆ ప్రభావాన్ని మన పైకి పంపించే వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. దానిని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్తాను నేనైతే. 99% ఉండదు. అది పూర్వకాలంలో ఉండవచ్చు, అది మనం చూడలేదు, ఇక మీద కూడా ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ప్రభావాలు ఉన్నాయి కదా, ఈ ప్రభావాలకి నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఇంట్లోకి వచ్చి అలా జరిగి ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ మంత్రాలని, యంత్రాలని, తంత్రాలని కూడా తిప్పిగొట్టగలిగే మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక చేసుకున్నట్లయితే అవన్నీ కూడా మరలా మనకి వెనక్కి పంపబడతాయి అన్నమాట. దాంట్లో ఒకటి గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం యజ్ఞోపవీతం ధరించిన వాళ్ళు చెప్పుకోవాల్సిన మంత్రం ఒకటి ఉంటుంది. యజ్ఞోపవీతం లేకుండా పురాణోక్తంగా చదువుకోవాల్సిన మంత్రం, ఆడవారు చదువుకోవాల్సిన మంత్రం ఒకటి ఉంటుంది, గాయత్రి మంత్రం. అలాగనే లక్ష్మీ నరసింహస్వామి ఆయన మంత్రం జపం చేసుకున్న ఈ ప్రయోగాలు. తర్వాత ఆంజనేయ స్వామి ఆయన మంత్రం జపం చేసుకున్నా కానీ ఈ మంత్రాలు తంత్రాలు వెనకబడతాయి. దాని తర్వాత సుదర్శనం, విష్ణుమూర్తి చేతిలో ఉండే చక్రం పేరు సుదర్శన చక్రం. ఆయన మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు వీటి ద్వారా, అలాగనే మనకి దృష్టి దోషాలు, గృహ దోషాలు, ఇంటికి దృష్టి దోషాలు ఏవైనా ఉన్నా వీళ్ళ ముగ్గురులో ఎవరికి చేసుకున్నా కానీ సమానమైన ఫలితాన్ని ఇస్తారనమాట. ఆంజనేయ స్వామి, లక్ష్మీనరసింహ స్వామి, సుదర్శనుడు. ఒకవేళ మనకి ఇలా చేశారు, మాకు మా చుట్టాలలోనే మా బంధువుల్లోనే ఎవరో శత్రువులు ఉన్నారు, లేదా మా స్నేహితుల్లోనే శత్రువులు అయ్యారు, వాళ్ళే ఇలా చేయించారు అనుకున్నప్పుడు, ఈ భావన కలిగినప్పుడు గాయత్రి మంత్రాన్ని, పురాణోక్తంగా గాయత్రి మంత్రం ఉంటుంది, యజ్ఞోపేతం లేని వారికి చదువుకునే అధికారం ఉండే ఒక మంత్రం ఉంటుంది. అలాగనే సుదర్శనుడికి, నరసింహస్వామికి, ఆంజనేయ స్వామికి, వీరి ముగ్గురికి సంబంధించి వీళ్ళ ముగ్గురులో ఎవరైతే మీకు ఇష్టమో, ఎవరైతే త్వరగా మీకు అనుగ్రహం కలిగిస్తారు అనుకుంటారో వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళది మంత్రం చేసుకోవటం ద్వారా ఆ మంత్రం మన మీద ఏదైతే ప్రయోగించారు అని మన భావన కలుగుతుందో, మనం అలాగా భావన చెందుతున్నామో ఆ భావన అంతా పోయి మన ఇంట్లో సుఖశాంతులంతా కూడా చేకూర్చేలా చేస్తారనమాట. ముఖ్యంగా ముందు సుదర్శనుడు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత ఆంజనేయ స్వామి, వీరి ముగ్గురులో ఎవరికో ఒకరికి చేసుకోవచ్చు. అయితే నేను చెప్పడం ఏంటి అంటే
99% ఇప్పుడు చేతబడులు చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఒకవేళ చేసినా గానీ అది ఫలించదనే చెప్తాను నేను. దాని తర్వాత ఒకవేళ ఆ భయంతో ఉంటారు చూసారా, ఆ భయం వల్ల ఏదైనా చేశారు అనుకున్నప్పుడు ఈ దేవతల ఆరాధన చేసుకుంటే అదంతా కూడా పోతుందన్నమాట. లేదు ఇంట్లో సుదర్శన హోమం చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆ తులసి మొక్కలు ఇటువంటి ఏమైనా వస్తే సుదర్శన హోమం చేసుకోవచ్చు, లేదా లక్ష్మీ నరసింహ హోమం చేసుకోవచ్చు, ఆంజనేయ స్వామికి సంబంధించి మన్యుసూక్త హోమం చేసుకోవచ్చు. ఇవి చేసుకోవటం వల్ల మనకి ఏదైతే భయం ఉందో, నా మీద ఏదో చేతపడి చేశారు లేదా నా మీద ఏదో ప్రయోగాలు చేశారు అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా తిప్పికొట్టే విధంగా జరుగుతాయి అన్నమాట. అలాగనే బ్రాహ్మణుడికి ఇటువంటి భయం అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళు రోజు సంధ్యావందనం చేసుకుంటూ గాయత్రి చేసుకుంటారు కాబట్టి ఇటువంటి ప్రయోగాలు ఏవి వాళ్ళకి వర్తించవు అనమాట. రోజు సంధ్యావందనం చేసుకునే బ్రాహ్మణుడికి ఇటువంటి భయం ఉండదు. మిగతా వారు ఎవరైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు గాయత్రి మంత్రాన్ని చేసుకోవచ్చు. అలాగనే ఈ హోమాలు కానీ పూజలు కానీ మంత్రపారాయణలు కానీ చేసుకుంటే ఆ భయాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. మంచిదండి.